విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మీరు ఈ ధారావాహిక ద్వారా వినబోయేది ఒక అవధూత చరిత్ర. 3 పదుల వయసులోనే ముక్కంటిని చేరిన ఒక మహా తపస్వి చరిత్ర. బీడుబారిపోయి మరుగున పడిపోయిన ఒక స్వయంభూ దత్తక్షేత్రాన్ని వారి అచంచల తపశ్శక్తితో తిరిగి ఉనికిలోకి తీసుకొచ్చిన ఒక అనన్య సాధకుని చరిత్ర. ఆ చరిత్ర మరెవరిదో కాదు, మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. స్వామివారి నామం వింటేనే ధ్యానంతో సమానం. అలాంటిది స్వామివారి చరిత్ర వింటే అత్యున్నతమైన సాధనతో సమానం. ఎలా అయితే శ్రీరాముల వారు పేరు కాయగానే నీటిలో ఉన్న బండరాల్లో సైతం ఆవర్తనం చెంది పైకి తేలియాడాయో, అలానే మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర వింటే భవందాల్లో మునిగిపోయిన మన మనసులన్నీ కూడా ఆవర్తనం చెంది ఆ పరమాత్మకి చేరువవుతాయని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే శ్రోతలారా, ఈ మన అవధూత చరిత్రని మనసారా వినండి, మనోనేత్రంతో దర్శించండి, ఆ పైన ధరించండి. మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అప్పటి అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో సిద్ధవటం అనే తాలూకాలో కడప జిల్లాలో ఇసుకపల్లె అనే గ్రామంలో 1944 మే 6వ తారీఖున జన్మించారు. మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి జన్మనిచ్చి తరించిపోయిన వారి తల్లిదండ్రుల పేర్లు తుమ్మల వేమయ్య నాయుడు మరియు వెంకట సుబ్బమ్మలు. తుమ్మయ్య వేమయ్య నాయుడు గారు ఇసుకపల్లె గ్రామంలో ఒక మోతుబరి రైతు. ఆ దంపతులకి మొత్తం 5గురు సంతానం. వారి పేర్లు వెంకటకృష్ణయ్య నాయుడు, రామకృష్ణయ్య నాయుడు, రాజగోపాల నాయుడు, వేణుగోపాల నాయుడు మరియు పద్మయ్య నాయుడు. 4వ సంతానమైన మన వేణుగోపాల నాయుడు గారే మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారిలా రూపాంతరం చెందారు. శ్రీ స్వామివారు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రశాంత చిత్తంతో ఉండేవారు. ఎక్కువసేపు మౌనాన్ని ఆశ్రయించేవారు. పొట్టకూటి చదువుల మీద అంత ఆసక్తి కనబరిచేవారు కాదు. జీవితం అన్నాక ఆటుపోట్లు సహజం. ఆ క్రమంలోనే మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి 9 ఏళ్ల ప్రాయంలోనే పితృవియోగం జరిగింది. ఆ తరువాత మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కుటుంబం అంతా ప్రకాశం జిల్లాలోని కొండాపురం మండలంలో గల తూర్పు ఎర్రబల్లకు వలస వచ్చారు. కష్టానికి అలవాటు పడిన కుటుంబం కనుక అనతి కాలంలోనే వారు ఆ ఊరులో కూడా నిలదొక్కోగలిగారు. శ్రీ స్వామి వారు ఆ పక్కనే ఉండే అప్పర్ మిడిల్ స్కూల్లో 8వ తరగతి వరకు చదువుకున్న తర్వాత ఇంకా తనకి పొట్టకూటి చదువుల మీద ధ్యాస లేదని వారి తల్లిదండ్రులకు చెప్పి ఎల్లకర్ల లక్షమ్మ అనే మహిళ దగ్గర దొరికిన ఆధ్యాత్మిక పుస్తకాలన్నింటినీ చదువుకొని వారింకా మోక్ష సాధనకై ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేరుతానని వారి కుటుంబంతో చెప్పారు. శ్రీ స్వామివారు కోరుకున్న విధంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని తిరుపతికి కాళహస్తికి మధ్యలో ఉన్న ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేర్పించారు. ఏర్పేడు వ్యాసాశ్రమం అన్నది శ్రీ మలయాళ స్వామి వారు జూన్ 2, 1926 తారీఖున స్థాపించారు. శ్రీ మలయాళ స్వామి వారు 12 ఏళ్ల పాటు గోగర్భంలో ధ్యానం చేసి ఆ తరువాత హిందూ ధర్మ సంస్థాపన మరియు ప్రచారార్థం ఈ దేశమంతా కూడా తిరిగారు. వారు కాశీలో ఉండగా వారి చేతికర్ర మాయమయ్యి అక్కడి నుంచి చిత్రంగా ఏర్పేడు వ్యాసాశ్రమం ఉన్న స్థలంలో కనిపించింది కనుక ఇది ఆ భగవత ఆదేశం అని అనుకోని అక్కడే శ్రీ మలయాళ స్వామి వారు ఏర్పేడు వ్యాసాశ్రమాన్ని స్థాపించారు. మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేరేసరికి ఆశ్రమం అంతా శ్రీ మలయాళ స్వామి వారి శిష్యులైన విమలానంద సరస్వతి గారి ఆధీనంలో ఉండేది. ఏర్పేడు వ్యాసాశ్రమంలో శ్రీ స్వామివారితో పాటు 70 మంది సహచరులు ఉండేవారు. వాళ్లల్లో 40 మంది పురుషులు, అలానే 30 మంది స్త్రీలు. ఏర్పేడు వ్యాసాశ్రమం అన్నది సుమారు 115 ఎకరాల గల ఆశ్రమం కాబట్టి శ్రీ స్వామివారి ఆధ్యాత్మిక జిజ్ఞాస అనే అగ్నికి అక్కడ క్రమశిక్షణకరమైన వాతావరణం వాయువులా తోడైంది. ఇంకంతే, శ్రీ స్వామివారు మోక్ష సాధన గురించి ఎంతో నేర్చుకున్నారు.
ఎంతో ప్రజ్ఞాపాఠవాలను చూపించారు. అంతేకాదు మిగతా సహచరులకి ఏదన్నా అనుమానాలు వస్తే శ్రీ స్వామివారు సవివరంగా వివరించేవారు. అటువంటి గుణాలను కనిపెట్టిన శ్రీ విమలానంద సరస్వతి గారు మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఏర్పేడు వ్యాసాశ్రమం యొక్క తదుపరి పీఠాధిపతులుగా నియమించడానికి శిక్షణను మొదలుపెట్టారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశయం కేవలం మోక్ష సాధన మాత్రమే. అందుకని మధ్యలో వచ్చే ఇటువంటి మాయలను, అవాంతరాలను వారు తప్పక దాటివేయాలని భావించి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు 2 సంవత్సరాల శిక్షణ తరువాత ఏర్పేడు వ్యాసాశ్రమం నుంచి గురువుల వద్ద అనుమతి తీసుకొని బయటకి వచ్చేశారు. శ్రీ ఏర్పేడు వ్యాసాశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు చిత్తూరు జిల్లాలోని పాపానాయుడుపేటలో బాలయోగి స్వామి వారిని వారు గురువుగా గుర్తించారు. శ్రీ బాలయోగి స్వామి వారు ఆధ్యాత్మిక శిక్షణ మరియు గురూపదేశం చేసి శ్రీ స్వామివారి మోక్ష సాధనకు మరొక మెట్టు దగ్గరగా చేశారు. శ్రీ బాలయోగి స్వామి వారి దగ్గర శిక్షణ తీసుకున్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆ తరువాత ప్రశాంతమైన ధ్యానం కోసం వారి ఊరైన తూర్పు ఎర్రబెల్లకు చేరుకున్నారు. అక్కడ సాధన చేద్దామని చూస్తే ఎటువంటి అవకాశము కలగలేదు. ఆపై ఇక మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి మోక్ష సాధనకై సరైన స్థలం కోసం వెతుకుతూ మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ప్రకాశం జిల్లాలోని పెదపవని అనే ఊరు వద్ద గల శ్రీ రామయోగి స్వామి వారి ఆశ్రమానికి చేరుకున్నారు. శ్రీ రామయోగి స్వామి వారు మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ముఖ వర్చస్సు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చూసి ఈ యువకుడు తప్పక మోక్షాన్ని సాధించి ఆ పరమాత్మలో లీనమవుతాడని అర్థం చేసుకొని అతి పవిత్రమైన మాలకొండని శ్రీ స్వామివారి మోక్ష సాధనకు ఆవాసంగా చూపించారు. మాలకొండ అన్నది సామాన్యమైన క్షేత్రం కాదు. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని చూడంగానే మనకి స్ఫురించే స్తోత్రం ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధు తనయామవలంబ్య తిష్టాన్ వామే తరేణ వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఒక చేత్తో పాంచజన్యము, మరో చేత్తో శంఖము, అలానే శ్రీలక్ష్మిని తమ ఉరువు మీద కూర్చుండబెట్టి ఇంకో చేత్తో భక్తుల్ని అభయమిస్తున్నట్టు ఉంటాడా స్వామి. ఎంతో మంది ముముక్షులకు, ఎంతో మంది దేవుళ్లకు, ఎంతో మంది గంధర్వులకు అండగా నిలిచిన మాలకొండ. అందుకని ఆ క్షేత్రాన్ని శ్రీ రామయోగి స్వామి వారు మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మోక్ష సాధన యొక్క తొలిమెట్టుపై ఎంచుకోమన్నారు. అటువంటి అగ్నిహోత్రమైన క్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అడుగుపెట్టి తమ మోక్ష సాధనను ప్రారంభించారు. మాలకొండ అనేది మధ్యలో బంతి పువ్వులాగా ఉండి చుట్టూరు వనమాలలాగా ఉంటుంది. ఆ క్షేత్రం చుట్టూరు అడవి కనుక అక్కడ వన్యమృగాలు కూడా ఎక్కువగా తిరగాడుతూ ఉంటాయి. కానీ శ్రీ బాలయోగి స్వామి వారు చేసిన ఉపదేశం వలన మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ప్రకృతి చూపించే మాయలను ఛేదించుకొని మాలకొండలోని తమ తపస్సాధనను కొనసాగించారు. ముందుగా మాలకొండకు చేరుకున్న రోజులలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారానికి కానీ పక్షానికి కానీ వారి ఊరైన తూర్పు ఎర్రబెల్లకు వచ్చి వెళ్ళేవారు. క్రమక్రమంగా పక్షాలు నెలలుగా మారాయి. శ్రీ స్వామివారు నిరంతరం మాలకొండలోనే ఉండి సాధన చేసుకోసాగారు. మాలకొండలో ఉండే రోజులలో మన శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఆ కొండ మీద ఉండే శివాలయంలో ధ్యానానికి మరియు పార్వతీదేవి మఠాన్ని వారి ఆవాసానికి వినియోగించుకునేవారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మాలకొండలో సాధన మొదలుపెట్టిన తొలినాళ్లలో వారే స్వయంగా వంట వండుకొని భూశయనం చేసేవారు. ఇవన్నీ గమనించిన శ్రీ యాగంటి అనే ఒక భక్తులు మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శివాలయం మరియు పార్వతీదేవి మఠాలను శుభ్రం చేస్తూ శ్రీ స్వామివారికి కావలసినప్పుడల్లా నీళ్లను తోడిస్తూ మరియు వంట చెరుకును సైతం అందించేవారు. అంతేకాదు శ్రీ దత్తాత్రేయ స్వామివారి తమ్ములైన శ్రీ పద్మయ్య నాయుడు గారు ప్రతి పక్షానికి ఒక్కసారి తూర్పు ఎర్రబల్లె దగ్గర నుంచి మన మాలకొండకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి బియ్యం మొదలగు సరుకులన్నీ వారే స్వయంగా సైకిల్ మీద కానీ కొన్నిసార్లు నడుచుకుంటూ కానీ వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అందించేవారు. పద్మయ్య నాయుడు గారు అంత దూరం నుంచి వచ్చిన తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి
వారి మొహాన్ని చూడంగానే వారు పొందిన అలసటనంతా కూడా మర్చిపోయేవారు. అలానే మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మౌనంలో ఉంటే పద్మయ్య నాయుడు గారిని చూసి నవ్వడమే వారికిచ్చే పలకరింపు. అలానే ఆ మౌనంలోనే వారికి వీడ్కోళ్ళు పలికేవారు. మా అన్నయ్య ఇంత దూరం నేను వచ్చినా కానీ నన్ను ఈ మాత్రం పలకరించలేదని ఏనాడు అనుకోలేదు పద్మయ్య నాయుడు గారు. వారి అన్నయ్య మోక్ష సాధనలో ఉన్నారని ఆనందించి దానికి సరిపడ సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. ఇక మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మాలకొండలో సాధన మొదలుపెట్టిన తొలినాళ్లలో విజయవాడలో వ్యాపారాలు ఉన్న కంబాల దిన్నెకు చెందిన శ్రీ చెక్కా కేశవులు గారితో పరిచయం ఏర్పడింది. శ్రీ చెక్కా కేశవులు గారు విద్యావంతులు మరియు ఐశ్వర్యవంతులు. కంబాల దిన్నె దగ్గర నుంచి విజయవాడకి వ్యాపార పనుల నిమిత్తం వెళ్ళిన ప్రతిసారి మాలకొండలో ఆ లక్ష్మీ నృసింహుని దర్శనం చేసుకొని వెళ్ళేవారు. అదే క్రమంలో మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఒకసారి చూశారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ముఖ వర్చస్సు నడవడిక గమనించిన శ్రీ చెక్కా కేశవులు గారు మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సామాన్యమైన మానవులు కాదని, ఎంతో గొప్ప యోగి అని వారికి స్ఫురించింది. అంతే వారు అనతి కాలంలోనే మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శిష్యులుగా అయిపోయారు. అంతటి మహాయోగి అయిన మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆ మాలకొండ మీద కట్టెల పొయ్యి మీద వంట వండుకోవడం మరియు భూశయనం చేయడం చూసి శ్రీ చెక్కా కేశవులు గారికి ఎందుకో మనసులో చివుక్కుమని అనిపించింది. ఇక క్షణం ఆలస్యం చేయకుండా శ్రీ చెక్కా కేశవులు గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పడుకోవడానికి ఒక ఇనుప మంచం, అలానే వంట వండుకోవడానికి ఒక కిరసనాయిల్ స్టవ్ను కూడా ఏర్పాటు చేశారు. అవి చూసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, నేను సర్వపరిత్యాగిని, నాకు ఇటువంటి ఆలంబనలు అవసరం లేదు, దయచేసి మీ వద్దనే ఉంచుకోండి అని శ్రీ చెక్కా కేశవులు గారికి నచ్చజెప్పపోయారు. కానీ శ్రీ చెక్కా కేశవులు గారు మరింత పట్టుబట్టి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అవి అందించారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సూటిగా శ్రీ చెక్కా కేశవులు గారితో, కేశవులు గారు, మీ మనసులో ఏదన్నా కోరిక ఉందా అని అడిగారు. దానికి శ్రీ చెక్కా కేశవులు గారు ఎంతో సమయం పాటు తటపటాయించి వారి కోరికని వెలిబుచ్చారు. అది ఏమిటి అంటే, అమ్మలగన్న అమ్మ అయిన ఆ ముగురమ్మల మూల పుటమ్మని ఒకసారి సాక్షాత్కారం చేసుకోవాలని. ఆ కోరిక విన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఒకసారి పక్కున నవ్వి ఆ తరువాత గంభీరంగా మారిపోయి, కేశవులు గారు, అమ్మ సాక్షాత్కారం అన్నది సామాన్యమైనది కాదు, మీరు తట్టుకోలేరు, వద్దు, ఆ కోరికను నిగ్రహించుకోండి అని చెప్పారు. కానీ శ్రీ చెక్కా కేశవులు గారు ఎంతో పట్టుబట్టేసరికి ఆ పార్వతీదేవి మఠంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి కోరికని మన్నించారు. ముందుగా శ్రీ చెక్కా కేశవులు గారిని పద్మాసనం వేసి కూర్చోమని, ఆ తరువాత కళ్ళు మూసుకోమని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా కళ్ళు తెరవద్దు అని హెచ్చరించి శ్రీ కేశవులకు ఎదురుగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పద్మాసనంలో కూర్చొని సమాధి నిష్టలోకి వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాలు దాటిన తరువాత శ్రీ చెక్కా కేశవుల గారి శరీరం అంతా కంపించసాగింది. ఏదో ఒక కాంతి పుంజం వారి గుండా ప్రవహిస్తుందని భావనలోకి వెళ్ళారు. అంతే, ఆ వేడిని తట్టుకోలేక శ్రీ చెక్కా కేశవులు గారు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశారు. ఆశ్చర్యం, ఎదురుగా శ్రీ స్వామి వారు లేరు, పార్వతీదేవి మఠం లేదు, నింగి నుంచి నేల దాకా ఏదో ఎర్రటి కాంతి పుంజం వారి ద్వారా ప్రవహిస్తుందనే భావనలో ఉన్నారు. అంతే, శ్రీ చెక్కా కేశవులు గారు ఆ కాంతిని భరించలేక ఒక్కసారిగా స్వామి స్వామి అని అరవడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా ఆ కాంతి మాయమయ్యి మళ్ళీ పార్వతీదేవి మఠము మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారికి కనిపించారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నవ్వుతూ, ఏం కేశవులు గారు, అమ్మ సాక్షాత్కారం జరిగిందా అని అన్నారు. శ్రీ చెక్కా కేశవులు గారు ఎంతో కష్టం మీద మాటలను కూడబలుక్కొని ఆ వెలుగుని భరించలేకపోయా స్వామి అని అన్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, నేను చెప్పాను కదా కేశవులు గారు, అమ్మ సాక్షాత్కారం అంటే అది సామాన్యమైనది కాదు. మా లాంటి యోగులు సాధకులు ఎన్నో ఏళ్ల పాటు, కొన్ని జన్మల పాటు సాధన చేసి అప్పుడు
దైవ సాక్షాత్కారాన్ని కోరుకుంటాము. మీకు గృహస్థులు అన్ని మెట్లని ఒకేసారి ఎక్కాలని అనుకోకూడదు. ముందు ఆ లక్ష్మీ నరసింహుల వారి గర్భగుడిని మీరు మరమ్మతులు చేయండి. భక్తులకి ఎంతో ఆలంబనంగా ఉంటుంది అని చెప్పి పంపించి వేశారు. అటుపైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పరిచయమైన రెండో వ్యక్తి పవని శ్రీధర్రావు గారు. పవని శ్రీధర్రావు గారు ముగిలిచెల్ల గ్రామస్తులు. అంతేకాదు అప్పుడు మాలకొండ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు కూడా. మాలకొండ మీదకి రోడ్డు వేసే పని నిమిత్తం శ్రీధర్రావు గారు శనివారం పూట మాత్రమే కాక విడి రోజుల్లో కూడా మాలకొండ మీదకి వస్తూ ఉండేవారు. అలా ఒకరోజు మాలకొండలోని పార్వతీదేవి మఠం వద్ద ఉన్నప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు దిగంబరంగా శివాలయం నుంచి మెట్ల మీద వడివడిగా దిగుతూ శ్రీధర్రావు గారు పలకరించే లోపల పార్వతీదేవి మఠంలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. శ్రీ స్వామి వారిని మొదటిసారి చూసిన శ్రీధర్రావు గారికి మనసులో అనుమానం రేకెత్తింది. ఎవరు ఈ దిగంబర యువకుడు? ఇక్కడ నిజంగానే సాధన చేస్తున్నాడా, లేకపోతే ఎవరన్నా ఆగంతకుడా? సరే, ముందు ఆ విషయం తేల్చుకుందామని వడివడిగా వారు మెట్లన్నీ దిగి మాలకొండ కింద ఉన్న కొట్లలో ఉన్న వాళ్ళని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి వాకబు చేశారు. అప్పుడు ఆ కింద కొట్ల దగ్గర ఉన్న మనుషులు ఎవరో యోగి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడని, అంతకు మించి వారికి వివరాలేమీ తెలియవని శ్రీధర్రావు గారికి చెప్పారు. శ్రీధర్రావు గారి అనుమానానికి దొరికింది సమాధానం అని భావించి మళ్ళీ మెట్లు అన్నీ ఎక్కి పార్వతీదేవి మఠం బయట శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కోసం వేచి చూడసాగారు. 10 నిమిషాల తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తలుపులు తీసి శ్రీధర్రావు గారికి ఎదురుగా నిల్చున్నారు. దిగంబరంగా అత్యంత వెలిగిపోయే దైవ తేజస్సుతో నిలబడి ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని చూడంగానే శ్రీధర్రావు గారు 2 చేతులు ఎత్తి మొక్కారు. అప్పుడు మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వయస్సు 26 సంవత్సరాలు మాత్రమే. శ్రీధర్రావు గారు 40-42 ఏళ్ల వయసులో ఉన్నారు. అంతేకాదు శ్రీధర్రావు గారేమో మాలకొండ ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు. మరి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సర్వపరిత్యాగులు. శ్రీధర్రావు గారు ముగిల్చెల్ల గ్రామంలో ధనవంతులు. మరి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దిగంబరంగా నిల్చొని ఉన్నారు. కానీ భగవత్ శోభ ముందు ఎంతటి మహాత్ముడైనా కానీ చేతులు ఎత్తి నమస్కరించాలి అనే విధంగా మన శ్రీధర్రావు గారు శ్రీ స్వామి వారికి నమస్కరించారు. అప్పుడు శ్రీధర్రావు గారు మళ్ళీ శ్రీ స్వామి వారితో, స్వామి మీరు అని ఏదో అడగబోయేంతలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి పక్కన ఉన్న ఒక పేపర్ మీద ఒక పెన్నుతో, నేను ప్రస్తుతం మౌనంలో ఉన్నాను, సంక్రాంతి తరువాత మాట్లాడగలను అని రాసి చూపించారు. అంతే, శ్రీధర్రావు గారు వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఎద్దుల బండిలో తిరిగి వారి గ్రామానికి ప్రయాణమయ్యారు. శ్రీధర్రావు గారు ప్రయాణం చేస్తున్నంతసేపు మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి ఆలోచించసాగారు. ఎందుకంటే అప్పటికి శ్రీధర్రావు గారికి అదొక కొత్త అనుభూతి. అంతేకాదు ఎంతో స్వాంతన చేకూర్చింది వారికి. ఇక వారు ఇంటికి చేరంగానే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వారి సతీమణి అయిన నిర్మల ప్రభావతి గారి దగ్గరకు వెళ్ళి ఇలా మాలకొండ మీద ఒక అద్భుతమైన యోగిని తాను పరిచయం చేసుకున్నానని చెప్పారు. అది విన్న నిర్మల ప్రభావతి గారు ఒక నవ్వు నవ్వి, అయ్యో, ఈ రోజులలో యోగులు మహర్షులు అతనెవరో మిమ్మల్ని గురిడి కొట్టించాలని చూస్తున్నారు. మీరు భోళా మనిషి కదా, మీరు అట్లాంటి వ్యాపకాలేమీ పెట్టుకోకుండా ఆ మాలకొండ మీదకి రోడ్డు వేయించే పనిని పూర్తి చేయండి. ఆ లక్ష్మీ నరసింహుని ఆశీర్వాదం కూడా లభిస్తుంది అని అన్నారు. ఎందుకో శ్రీధర్రావు గారికి ఆ సమాధానం రుచించలేదు. ఇక శ్రీధర్రావు గారు మాలకొండ వెళ్ళిన ప్రతిసారి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దగ్గర కొంత సమయం గడపడం, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మౌనంలో ఉన్నా కానీ శ్రీధర్రావు గారు వారి జీవిత విశేషాల గురించి తెలపడం వంటివి చేస్తుండేవారు. అంతేకాదు మాలకొండ వెళ్ళి వచ్చిన ప్రతిసారి శ్రీ నిర్మల ప్రభావతి గారితో శ్రీధర్రావు గారు వారి అనుభవాల్ని పంచుకునేవారు.
ఉండేవారు. నిర్మల ప్రభావతి గారు సామాన్యమైన గృహిణి కాదు. వారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప రచయిత్రి. వారి పుస్తకాలు మరియు నవలలు ఎంతో మంది ప్రచురించారు. అంతేకాదు రాష్ట్ర స్థాయి పురస్కారాలు కూడా అందుకున్న వ్యక్తి. శ్రీ నిర్మల ప్రభావతి గారు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో జ్ఞానం కలిగిన వారు. ఉదయం లేచి శ్రీ నిర్మల ప్రభావతి గారు 45 నిమిషాల నుంచి 1 గంట పాటు పూజలోనే గడిపేవారు. అంతేకాదు రోజంతా కూడా వారు ఏ పని చేస్తున్నా కానీ ఏదో ఒక భగవన్నామం జపిస్తూనే ఉండేవారు. అంతటి జ్ఞాన సంపన్నులు కనుక శ్రీధర్రావు గారు చెప్పిన విషయాన్ని వారు వెంటనే పరిగణలోకి తీసుకోలేకపోయారు. కానీ శ్రీధర్రావు గారు మరీ దాని గురించి చెప్పడంతో సరే శ్రీ స్వామివారు మౌనం వీడతానన సంక్రాంతి రోజుని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని చూడడానికి శ్రీధర్రావు గారితో పాటు వారు కూడా వస్తానని సుముఖత వ్యక్తం చేశారు. శ్రీధర్రావు గారు ఎంతో వేచి చూస్తున్న ఆ సంక్రాంతి పర్వదినం రానే వచ్చింది. శ్రీధర్రావు దంపతులు ఒక 10 మందికి సరిపడా పులిహోరని దద్దోజనాన్ని మూట కట్టించుకొని వారి ఎద్దుల బండిలో శ్రీ మాలకొండని చేరుకున్నారు. మాలకొండ చేరుకున్న తర్వాత లక్ష్మీనారసింహుల దర్శనం చేసుకొని అక్కడ పులిహోర మరియు దద్దోజనం ప్రసాదంగా పంచి పార్వతీదేవి మఠం దగ్గర శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కోసం ఎదురు చూడసాగారు. అప్పుడు సన్నగా చిరుజల్లు ప్రారంభమయ్యింది. ఆ సమయంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారు శివాలయంలో వారి ధ్యానాన్ని ముగించుకొని మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆ మెట్లు దిగి వస్తున్నారు. అప్పుడు చూశారు నిర్మల ప్రభావతి గారు ఆ మహాయోగిని. చేతిలో కరదండము మరియు కమండలము, నడుం వరకు వేలాడుతున్న జటాజూటం, అద్భుతమైన వర్చస్సు కలిగిన మూము, ఎంతో నిదానంగా మెట్లు వేసుకుంటూ సాక్షాత్తు పరమశివుడి నడిచొస్తున్నాడా అన్న విధంగా శ్రీ ప్రభావతి గారికి మన శ్రీ దత్తాత్రేయ స్వామివారు తోచారు. శ్రీ స్వామివారు అలా కొండ మెట్లను దిగి పార్వతీదేవి మఠం లోపలికి వెళ్ళి వారి పాదాలకు ఉన్న నీటి బొట్లని ఒక వస్త్రంతో శుభ్రం చేసుకోసాగారు. అప్పుడు శ్రీధర్రావు గారు వెంటనే వెళ్ళి పార్వతీదేవి మఠంలో కూర్చున్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పాదాలను తాకి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆ తరువాత శ్రీ నిర్మల ప్రభావతి గారు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పాదాలను తాకపోతే వెంటనే మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి పాదాలను వెనక్కి లాగేసుకున్నారు. ఇన్నాళ్ళు శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారి గురించి ఎన్ని విషయాలు చెప్తున్నా వారిని నమ్మనందుకు శ్రీ ప్రభావతి గారికి శ్రీ దత్తాత్రేయ స్వామివారు వేసిన శిక్ష ఏమో అని శ్రీ నిర్మల ప్రభావతి గారికి మనసులో అనిపించింది. అంతే వెంటనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో, నాయన మా ఆయన కాళ్లకు మొక్కితేనేమో మీరు ఆశీర్వదించారు, మరి నేను మొక్కబోతుంటే మాత్రం మీ పాదాలను వెనక్కి తీసుకున్నారు. మేము శరీరపరంగా ఇద్దరమే అయినా భార్యాభర్తలము కనుక మానసికంగా మేము ఒక్కరమే. మరి శ్రీధర్రావు గారు మొక్కినప్పుడు మీరెందుకు ఆశీర్వదించారు? మరి నేను మొక్కబోతే మీరెందుకు మీ పాదాలని వెనక్కి తీసేసుకున్నారు అని అడిగారు. వెంటనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు లేచి నిల్చొని ఎదురుగా ఉన్న పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పక్కనే ఉన్న శివపార్వతుల పటాన్ని చూపించి నిర్మల ప్రభావతి గారితో, శివుడు మరియు పార్వతి శ్రీధర్రావు దంపతులు అని, తాను విఘ్నేశ్వరుని లాంటి వాణ్ణి అని, చిన్నపిల్లలకు పెద్దవాళ్లు మొక్కడం శ్రేయస్కరం కాదు అని సంజ్ఞతలతో చూపించారు. ఇక అటుపైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆ పటాన్ని పక్కన పెట్టి పార్వతీదేవికి మరొకసారి సాష్టాంగ నమస్కారం చేసి శ్రీధర్రావు దంపతుల ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, ఈనాటితో నా మౌనం ముగిసింది అని అన్నారు. అదే మొదటిసారి శ్రీధర్రావు దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి స్వరాన్ని వినడము. అటుపైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నిర్మల ప్రభావతి గారి వంక వేసి చూసి, అమ్మా, మీ గురించి శ్రీధర్రావు గారు ఎన్నో విషయాలు చెప్పారు. మీరు చాలా పూజలు చేస్తారంట కదా, అందులోనూ మీకన్నీ హృదయస్థం అంట కదా. శ్రీధర్రావు గారు అనేక విషయాలను వివరిస్తూ ఈ విషయం గురించి మాత్రం ఎంతో నొక్కి వక్కాణించారు.
అంత ఘనంగా పూజలేం చేస్తావు తల్లి అని నిర్మల ప్రభావతి గారిని అడిగారు. అప్పుడు నిర్మల ప్రభావతి గారు, నాయన, నేను పొద్దున లేచింది మొదలు ఏదో ఒక భగవన్నామం స్మరిస్తూనే ఉంటాను. అంతేకాదు నాకు అన్ని మంత్రాలు, సహస్రనామాలు, అష్టోత్తరాలు కూడా నోటికి వచ్చు కనుక నేను ఏ పని చేస్తున్నా కానీ వాటిని వల్లవేస్తూ నా పనులు నేను చేసుకుంటాను అని అన్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, అవునా తల్లి, ఏది ఒక్కసారి ఆదిత్య హృదయం నా కోసం చెప్పవా అని అడిగారు. వెంటనే నిర్మల ప్రభావతి గారు ఆశ్చర్యానికి లోనయ్యి శ్రీధర్రావు గారి వంక చూసి చెప్పనా అని సైగ చేశారు. దానికి శ్రీధర్రావు గారు, చెప్పు ప్రభావతి, రోజు నువ్వు చేసేదే కదా, స్వామివారు అడుగుతున్నారు, చెప్పు అని అన్నారు. అప్పుడు నిర్మల ప్రభావతి గారు కొంచెం సర్దుకొని కూర్చొని తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని ఆదిత్య హృదయంలో మొదటి పాదాన్ని చదివారు. అంతే. ఆ తరువాత నిర్మల ప్రభావతి గారికి మెదడు ముద్దుబారినట్టు, ఎవరో వాగ్భంగం చేసినట్టుగా ఆదిత్య హృదయంలోని తరువాతి పాదాలు గుర్తురాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ ఎందుకో నిర్మల ప్రభావతి గారు ఆదిత్య హృదయాన్ని మొదటి పాదం మించి చెప్పలేకపోయారు. ఈ మాయేందో వారికి అర్థం కాలేదు. పక్కన చూస్తున్న శ్రీధర్రావు గారికి సైతం ఇది ఒకంత ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఎందుకంటే నిర్మల ప్రభావతి గారు రోజు ఎన్నో పూజలు చేయడం వారు ప్రత్యక్షంగా చూసి ఉన్నారు. ఏదైనా పనులు చేసుకుంటూ కూడా భగవన్నామాన్ని స్మరణ చేయడం కూడా వారు ఎన్నోసార్లు చూసి ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఒక మహాయోగి నిర్మల ప్రభావతి గారిని నేరుగా ఆదిత్య హృదయం చెప్పమంటే మాత్రం ఎందుకనో వారు తటపటాయిస్తున్నారని వారెంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు ఇక నిర్మల ప్రభావతి గారు ప్రయత్నించే ఫలితం లేదు అని అనుకోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో, నాయన, నేను రోజు ఆదిత్య హృదయాన్ని పఠిస్తాను, కానీ ఎందుకనో నువ్వు అడిగేసరికి మాత్రం నాకు ఏమీ గుర్తు రావడం లేదు. ఏదో మాయ కమ్మేసినట్టు ఉంది. ఇదేందో నాకు అర్థం కావట్లేదు నాయన అని శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో అన్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు గంభీరంగా మారిపోయి, ఏమమ్మా, నువ్వు అన్ని పూజలు చేస్తా అన్నావు, అన్నీ నీకు హృదయస్థం అన్నావు, దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ కూడా వాటిని వల్లవేస్తూ అని అన్నావు కదా, మరిప్పుడు ఆదిత్య హృదయం ఎందుకు చెప్పలేకపోతున్నావు తల్లి? నేను చెప్పనా? నీకు అన్ని పూజలు వచ్చని అహంకారం ఉన్న చోట దేవుడి అనుగ్రహం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే నేను కాదు మొత్తం భగవంతుడే నా చేత ఈ పనిని చేయిస్తున్నాడను భావించి నువ్వు ఏదైనా కార్యక్రమాన్ని చేస్తావో అప్పుడు అది జయప్రదమవుతుంది. ఏది ఇప్పుడొక్కసారి భగవంతుడు నీ చేత చేయిస్తున్నాడు అనుకోని ఆదిత్య హృదయం పఠించు అని అడిగారు. నిర్మల ప్రభావతి గారికి ముందుసారి ఏదైనా అనుభవంతో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ముందు మళ్ళీ ఆదిత్య హృదయం పఠించడానికి కొంచెం తటపటాయించారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారే స్వయంగా, ఏం కాదులే, ఈసారి చెప్తావు అని నిర్మల ప్రభావతి గారితో అన్నారు. అంతే. నిర్మల ప్రభావతి గారు అదే ఆశీర్వాదం అనుకోని ఆదిత్య హృదయాన్ని పఠించారు. ఈసారి ఏ ఒక్క పాదము మర్చిపోలేదు. వారు వారి ఇంటి దగ్గర ఎంత వేగంగా అయితే ఆదిత్య హృదయాన్ని పఠిస్తారో అంతే వేగంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ముందు కూడా పఠించారు. పఠించడం అయిపోయిన తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వంక చూస్తే శ్రీ స్వామివారి మొహంలో అసహనం తాండవిస్తుంది. ఈసారి శ్రీ నిర్మల ప్రభావతి గారు వారు చేసిన తప్పేందో మళ్ళీ అర్థం కాలేదు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో నిర్మల ప్రభావతి గారు, నాయన, నేనేమన్నా తప్పుగా పఠించానా అని అడిగారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు లేచి నిల్చొని, ఏమిటమ్మా ఆ వేగం? నువ్వు చదివిన ఆదిత్య హృదయం కనీసం ఆ ఆదిత్యుడికైనా అర్థమై ఉంటుందంటావా? బీజాక్షర సహితంగా అగస్త్య మహాముని మానవాళకు అందించిన గొప్ప స్తోత్రమమ్మా అది. అటువంటి ఆదిత్య హృదయాన్ని ఇలా అగస్త్యముని తపస్సు చేసుకున్న చోటే నువ్వు ఇంత వేగంగా, నేను ఎంత వేగంగా అప్పచెప్తాను అన్నట్టుగా
పరుగు పరుగున పఠిస్తే దానివల్ల ఫలితం ఏమొస్తుంది తల్లి? సరే, మీ దంపతులు ఇరువురు నాకు ఎదురుగా కూర్చోండి అని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి మధుర స్వరంలో అసలు స్తోత్రాలు ఎలా పఠించాలి, వేదాంగాలలో ఉన్న రహస్యాల గురించి అద్భుతమైన ఉపన్యాసం చెప్పారు. అలా స్వామివారు ఉపన్యాసిస్తూ ఉంటే శ్రీధర్రావు దంపతులు ఆ వాగ్జరికి, ఆ జ్ఞాన సంపన్నతకు ముగ్ధులైపోయి ఎన్ని గంటలు కూర్చున్నారో కూడా తెలియకుండా అలా శ్రీ స్వామివారి ఎదుట శ్రీ స్వామివారు చెప్తున్న బోధను అలా వినసాగారు. ఆ తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సాయంత్రం 4 గంటల సమయంలో ఆ దంపతుల్ని ఉద్దేశించి, మీరు వెళ్ళిరండి, చీకటి పడుతోంది, శుభం జరుగుతుంది అని ఆ దంపతులని ఆశీర్వదించి పంపించి వేశారు. ఇక మన మొగిలిచర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రలో తదుపరి వృత్తాంతాలన్నింటినీ వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము. అంతేకాదు, ఇంతటి మహిమాన్విత సాధకులైన మన మొగిలిచర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి తరించాలని నా వ్యక్తిగత విన్నపం. అందుకొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి. కొన్ని వందల సంవత్సరాలుగా మరుగున పడిపోయి ఉన్న ఒక స్వయంభూ దత్తక్షేత్రం మళ్ళీ మన మొగిలిచర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అచంచల తపశ్శక్తి కారణంగా ఒక గొప్ప దత్తక్షేత్రంగా రూపాంతరం చెందుతోంది. కేవలం భారతదేశం నుంచే కాక వివిధ దేశాల నుంచి దత్తభక్తులు ఇక్కడ మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు పొందడానికని దీనిని దర్శిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మరియు నిత్య అన్నప్రసాదం వితరణ చేయడానికి దాతల సహకారం కూడా అందుతోంది. కానీ క్షేత్రస్థాయి పెరుగుతోంది, మరింత మంది భక్తులు వస్తున్నారు, ఉత్సవాలని పెద్ద స్థాయిలో జరుపుతున్నారు. కాబట్టి వాటన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు మాకు ఎంతో ఆలంబనగా నిలుస్తున్నాయి. ఎవరైనా ఈ దత్తక్షేత్రం యొక్క అభివృద్ధిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి సహకారాన్ని అందించదలిస్తే 9908973699 నెంబర్కు లేదా 9908973699 నెంబర్ను సంప్రదించగలరు.